సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసినటువంటి విద్యాశాఖ నుంచి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ ద్వారా ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. గాయస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టు కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఇక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో మనకి ఇక్కడ గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాడర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం సో మనకి బేసిక్ పే అనేది 21,700 రూపీస్ అనేది రావడం జరుగుతుంది గైస్. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో ఇక పోస్టులకి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అంటే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాడర్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాడర్స్ అయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్టులకి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాడర్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసిన, బీటెక్ చేసిన, బీ ఫార్మసీ కంప్లీట్ చేసినటువంటి క్యాడర్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో మనకి క్వాలిఫికేషన్తో పాటు కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు డెఫినెట్గా వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కనుక ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఇక జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు వచ్చేసరికి మనకి గ్రూప్ సి క్యాడర్ కిందకైతే రావడం జరుగుతుంది. సో ఎవరైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాడర్స్ ఉంటారో ఈ యొక్క క్యాడర్స్ వచ్చేసరికి 590 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాడర్స్ అనేది కనుక టోటల్గా 295 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పొందాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇక అమౌంట్ అనేది తీయాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక డీడీ అనేది ఏ పేరు మీద తీయాలని చూసుకున్నట్టు కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ IIIT పూణే పేబుల్ ఎట్ పూణే అని చెప్పేసి ఈ యొక్క పేరుపై మీరు డీడీ అనేది తీసి ఒక డీడీ రిసిప్ట్ అనేది కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క రిటన్ టెస్ట్ అనేది కూడా మనకి ఓన్లీ ఆఫ్లైన్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఇక్కడ మనకి టాపిక్స్తో పాటు డీటెయిల్ సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్క్స్, కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి రిలేటెడ్గా మనకి 20 మార్క్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఫైనల్గా మనకి డొమైన్ నాలెడ్జ్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి పాస్ కట్ ఆఫ్ మార్క్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి ఓవరాల్గా 40% ఆఫ్ మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 50 మార్క్స్ కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క టెస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ యొక్క టెస్ట్లో మాత్రం తప్పనిసరిగా మీరు 40% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లను ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాడర్స్కి ఒక పోస్ట్ ద్వారా ఇక ఇన్ఫర్మేషన్ని ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఇలా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనే దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి అక్కడ డిపార్ట్మెంట్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక డిపార్ట్మెంట్ అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి గ్రూప్ దగ్గర వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి గ్రూప్ సి క్యాడర్ కింద ఇక పోస్టులు అన్నింటినీ కూడా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి గ్రూప్ సి క్యాడర్ కింద ఇలా సి అని చెప్పేసి మెన్షన్ చేసి లెవెల్ దగ్గర మీరు 3 అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు క్యాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఒక బాక్స్లో మీరు రైట్ టిక్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఒక డీడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక డీడీ అనేది మీరు ఏ బ్యాంక్లో తీశారు, ఒక డీడీకి సంబంధించిన నెంబర్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక డీడీ అనేది ఏ డేట్ని తీశారు, ఎంత అమౌంట్ అనేది ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు క్లియర్గా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్ మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఎంటర్ చేసి నెక్స్ట్ మీకు కరస్పాండెంట్ అడ్రస్తో పాటు మీకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ అడిషనల్ మొబైల్ నెంబర్తో పాటు ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేమ్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి జెండర్ దగ్గర మేల్ అయితే మేల్ అని ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏజ్ అనేది ఇచ్చేసి మ్యూచువల్ స్టాటస్ దగ్గర మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేషనాలిటీ దగ్గర మీరు ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ అయితే చేస్తాను గైస్. 6th పాయింట్ దగ్గర మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. 7th పాయింట్ దగ్గర మీకు కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ కానీ లేదంటే స్కిల్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఒక డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది, లేదంటే మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర మీకు ఆ ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇక్కడ ఇచ్చేసి మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ పైన చేసి కింద మీకు నేమ్ అనేది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారో ఒక సర్టిఫికేట్స్ అనేవి మీరు అటాచ్ చేస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఎస్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారో ఒక ప్రతి ఒక్క సర్టిఫికేట్ దగ్గర మీరు ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకున్నట్టు కనుక మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక మార్క్ షీట్స్ అన్నిటిని కూడా మీరు జిరాక్స్ కాపీస్ అనేవి మీరు అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఎవరైతే ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారో నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్తో పాటు నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ క్యాండిడేట్లు కనుక నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు కనుక ఒక సంబంధించిన సర్టిఫికేట్తో పాటు నెక్స్ట్ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది జిరాక్స్ కాపీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా తీసుకొని ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేసి లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసరికి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్టయితే కనుక ద డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూణే, సర్వే నెంబర్ 9-1-3 అంబేగాన్ బుద్రుక్ సింగాడ్ ఇన్స్టిట్యూట్ రోడ్ పూణే 411041 మహారాష్ట్ర అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే కొరియర్ ద్వారా కానీ సో మార్చ్ 18th లోపు ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా మనము ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ పూణే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఇక నాన్ టీచింగ్ పొజిషన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క సొంత రాష్ట్రాలకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక
నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.